ఎన్నికల్లో ఎన్ని మాటలు మాట్లాడారో, కోటలు దాటిన మాటలు చూసాం మనం. ఇవాళ సిగ్గు అనేది కూడా ఏమాత్రం పడకుండా, అరే మొన్న అట్లా చెప్పామే, ఓట్లు అడుక్కున్నామే, మన నమ్మారే అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, అంటే తోలు మందమైపోయి బాగా ఈ రకంగా ఇవాళ తప్పుడు నిర్ణయం తీసుకుని కాలేజీ మొత్తం అప్పనంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయటం. ప్రైవేట్ వాడికి అప్పచెప్తే ఏమవుతుంది? కాలేజీ ఒకటే కాదు, హాస్పిటల్ కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తారంట, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేట్కి ఇస్తారంట. ఇవాళ ఈ మెడికల్ కాలేజీల్లో పీపీపీ అంటే ఏంటి అసలు? అది పీపీపీ కాదు, 4వ పి సైలెంట్గా ఉంటుంది. ఈ 4వ పి సైలెంట్గా అంటే పీపుల్స్ ప్రాపర్టీ, ప్రైవేట్స్ ప్రాఫిట్. పీపుల్స్ ప్రాపర్టీ, ప్రైవేట్స్ ప్రాఫిట్ కింద ఈ పథకం తీసుకొచ్చారా కాదా? మీరు తెచ్చిన 4 పిలో 1 పిని మింగేసి మాట్లాడుతున్నారు కదా మీరు. అది అంటే సైలెంట్ కింద అనమాట. ఇంగ్లీష్లో కొంత గ్రామర్లో చెప్తాడు కదా, అది సైలెంట్, ఇది సైలెంట్ అని. ఈ 4వ పి మీరు సైలెంట్ చేసి ఎవరికి దోచిపెడతాకని చెప్తున్నాను. ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి ఇష్టానుసారంగా కార్యక్రమాలు ఇంకా అందరిలో డిస్టర్బెన్స్ ఉంది, ప్రజల్లో డిస్టర్బెన్స్ ఉంది, పార్టీల్లో డిస్టర్బెన్స్ ఉంది. ఇంకా చేసిన వాళ్ళు కూడా ఇంకా చెల్లుబాటు అవుతాయి, ఇదే రౌడీజం చేస్తామని కూడా ఆలోచిస్తున్నారు. అది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యం లిమిటేషన్లో పనిచేస్తే ఎవరన్నా వాళ్ళ విధానాలు చెప్పాలని చెప్పుకోవచ్చు, కానీ విధానాల పేరుతో రౌడీజం చేస్తాం, ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ మా చేతి తీసుకుంటాం, మీరు ఏం చేస్తారంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. అది ప్రజాస్వామ్య విలువలు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్లో మనం ఒకసారి చూస్తే రోడ్స్ అన్ని బ్లాక్ చేయడం, ఎక్కడికక్కడ స్తంభింపజేయడం, లేకుంటే ఈ మధ్య మనం చూస్తున్న రఫా ఏంటో నాకు అర్థం కాలేదు, రఫాలు ఆడిస్తానని. ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దిక్కల్లో ఒక పోస్టర్ పెట్టి, ఆ పోస్టర్లో జన్మదినం జరుపుకోవచ్చు, మనసుల్లో ఉండి రావాలి, జరుపుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు. రప్పామని నరుకుతా 2029లో ఇదే రిపీట్ అవుద్ది అని చెప్పి స్లోగన్లు ఇచ్చుకునే పరిస్థితి, యువతని బలి చేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తున్నావంటే అసలు నేను ఒకటే చెప్తున్నా, అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతున్నా. రాజకీయ నాయకుడు ఇవన్నీ పక్కన పెట్టు, కనీసం మనిషిగా మానవత్వం ఉన్న వ్యక్తిగా ఇది నువ్వు ఎలా సమర్థిస్తున్నావు అని అడుగుతున్నాను ఈరోజు. అంటే ఒకసారి మనం ఆలోచించుకుని చూసుకుంటానండి. మొన్న రీసెంట్గా చూసాం, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను కట్టి ఎక్కడా కూడా పేదవాడికి ఆ వైద్యాన్ని దగ్గరికి చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి ఈరోజు పీపీ విధానంలో అతను వదిలేసిన మెడికల్ కాలేజీని అన్నింటినీ కూడా కట్టి తిరిగి వాళ్ళకి పేదవాడికి వైద్యం అందించాలని మంచి ఉద్దేశంతో తీసుకొస్తే, నువ్వు బయటకు వచ్చి అదే ఎవరైతే టెండర్ వేస్తారో వాళ్ళు నేను అరెస్ట్ చేస్తాను అని చెప్తున్నావు. అంటే ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నావు? అంటే ఇంతకు ముందు కూడా అలాగే బెదిరించావు, ఇప్పుడు బెదిరిస్తూనే ఉన్నావు. అంటే వచ్చేసరికి నేను వస్తాను, బెదిరిస్తున్నాను అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తే ఈరోజు నిన్ను చూసి భయపడిపోయేవాళ్ళు, నిన్ను చూసి బెదిరిపోయేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ లేరు. నేరాల్ని ప్రోత్సహించే పరిస్థితి నీదైతే, నేరాలను అరికట్టడానికి ఇక్కడ ఉన్నది CBN. దయచేసి అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నీ మనుషుల్ని ఎంతమంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో, ఎలా అరికట్టాలో మాకు తెలుసు. రౌడీలు కానీ అలాగే చెప్తున్నా, ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే, మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, అప్పుడు కరెక్ట్గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు నక్సలైట్స్ తోటి.
వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసుండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లుండి, 1000-2000 ఉన్న డిఎస్పీలుండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఇక మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు అక్కడి దాకా తీసుకెళ్ళకండి. మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి. చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము మిగుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే, ఇంకొన్ని చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను, ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టాను. ఎవరైనా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. అందుకే నేను రాసుకున్నా, అందుకే నేను పెట్టుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. ఇక్కడున్న కార్యకర్తలందరం మనం చేయాల్సిన పనులు మనం చేయాలి, అది మనం మర్చిపోకూడదు. లోకేష్కి ఏముంది, బాబు గారు చెప్తే పని అయిపోతుందని. కానీ తెలుగుదేశం పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చి నేను పోరాడా. నేను అనేక సార్లు చెప్పా, సైకోతో నేను ఎంత పోరాడానో 3 రెట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా. ఒక పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి పోరాడా. అందరూ